హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించేశారు. ఎల్లో అలర్ట్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని అడిగి తెలుసుకుందాం. తేజస్విని, ఈవేళ తెలంగాణలో భారీ వర్ష సూచన ఉన్నట్లుగా ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. ఓవరాల్గా పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది? సుధా, తెలంగాణలో ఇవాళ వర్షాలు కురిసే నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ జిల్లాలకు జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు, 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. అదే విధంగా వర్షాధారిత పంటలు కూడా వేసుకోవాలని సూచించింది. సుధా, థ్యాంక్ యూ తేజస్విని. ఇక అటు దేశ రాజధాని ఢిల్లీకి కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజాము నుంచి ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలతో గురుగ్రామ్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితుల దృష్ట్యా గురుగ్రామ్లోని పలు కార్యాలయాలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. మరోవైపు భారీ వర్షాల ప్రభావం విమాన రాకపోకలపైన పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిన్న దాదాపు 15 విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు సమాచారం. రానున్న గంటల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.